మేము వీర మహిళలం, మమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు, మా ఇష్టానుసారం మేము రాష్ట్రంలో మేము చెలరేగిపోవచ్చు అంటే ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఏదైనా మాట్లాడేయచ్చు, ఎవరినైనా ఎటకారం చేయొచ్చు, ఎవరినైనా ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అని అంటే అందరు చూస్తూ ఊరుకోరు. మీకు అధికారం శాశ్వతం కాదు. మహా అయితే 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. మీ పిచ్చి హామీలు ఇచ్చేసి, పిచ్చి మాటలు చెప్పి, ప్రజల్ని నమ్మించి, అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, రోజుకో వేషం వేస్తూ, పూటకొక మాట రోజుకొక వేషం వేసుకుంటూ, అంతా సనాతన ధర్మం అని చెప్పేసి స్వామీజీలాగా అవతారం ఎత్తుతూ, ఇలా ప్రజల్ని ఇప్పటిదాకా మోసం చేసి దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇంకో 2 నెలలు అయితే మహా అయితే ఇంకా 4 మీరు పదవిలో ఉండేది తర్వాత. కాబట్టి ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ విధంగా విమర్శించాలో ఒక రాజకీయంగా ఉండాలి అనుకుంటే మీరు ఒక సమాజంలో బయటకు వచ్చారంటే, ఒక మహిళగా ఉన్నప్పుడు ఎవరినైనా సరే మాట్లాడే ముందు మీరు విమర్శ చేయొచ్చు. మీకు నచ్చకపోతే విమర్శకి ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది వాడే పదజాలాన్ని బట్టి ఉంటుంది.